నాయన సిద్ధ ఇంటివి కదా మీ తల్లిదండ్రులు సకల జనులు కూడా అందరూ ఈ చిత్తుని విడనాడక మీ పాదవత్తు స్వామి నీనాయక నీనామము నానావరోగ కర్మ
ఎనవోయి వదలి పెట్ట నీకు పాదములో శ్రీ గురు మొదలనే వదలి పెట్ట నీకు బాధ వనజములో వదలి పెట్ట నీకు బాధ వనజములో గగన సాధుతమైన గణ గణవరి తరము కాదు గగన సాధుతమైన గణ గణవరి తరము కాదు ముగ్గురు మూర్తులు కలవి కాక ముగ్గురు మూర్తులు కలవి కాక ముగ విరాటుడు గడగడ ఉనికి చూడే కుల సీత ముగ్గురు మూతలు గలవిగాక మూలమే మొగురుని తోత్ర ముగ్గురు మూతలు గలవిగాక మూలమే మొగురుని దాద బెల్ల పకలిని సర్వసాకిని తోకని వదలి పెట్ట అందరాని మాను పండు అందుకే బలమందాలేవు అందరాని మాను పండు అందుకే బలమందాలేవు ముందర యోచన తెలుసుక నీవు కుల విరాటుడు స్వరూపమాయను వద్దు వద్దు బుద్ధి ఎనవోయి పూజే కుల సిద్ధ వద్దు వద్దు బుద్ధి ఎనవోయి ఆడది మగవాడును గాక కూడియుండగాను ఆడది మగవాడును గాక జోడు గూడియుండగాను ఆడది ధనసు చూసి అక్కలో పరమాత్ముని గాను వద్దు వద్దు నిశ్చయము బాబా
ముద్దయినవోయి పొండు వెన్నెల ఎండగాక నిండియుండి దండిగాను. పొండు వెన్నెల ఎండగాక నిండియుండి దండిగాను. అఖండమైన వస్తువాని దండములు మెండుగా చేసెను. హరి ఓం నమః శ్రీ గురు బ్రహ్మం మదిలెప్పుడు మెలవకుండును. నాయన నిద్దురా పోకాడా చూడా నీలోనే దేవుని తాడా నిద్దురా పోకాడా చూడా నీలోనే దేవుని తాడా రద్దు చేయగాను నీవు పొద్దు పడుకున్న అద్దు వేయవు వద్దు వద్దు ఉద్యనవోయి తూదే కుల సీత వద్దు వద్దు ఉద్యనవోయి అన్న వెన్న వింటూ కోతులు రే వీర బ్రహ్మం దేవి రాజా. వెన్న వింటూ కోతులు రే వీర బ్రహ్మం దేవి రాజా. నిన్ను మన్నుతున్నాడేది ఉన్నదావు గన్నవాడవు వదిలిపెట్టా నీదు పాదములు. శ్రీ గురు బ్రహ్మం మదిలనెప్పుడు నాయన సిద్ధ ఆత్మ ఆ యొక్క పరశివయోగము బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు కూడా అలవిగాకపోయెను. అటువంటి పరశివయోగము నీకు చిక్కనేరదు. ఒకవేళ చిక్కినను అది నీకు దక్కనేరదు. కనుక నా మాట విని చక్కగా వెంటికి వెళ్ళు దేవా నీదు మోక్షము భావింపగా నేనెంత వాడను. పామరుడా గావగా తల్లిదండ్రులాస్తులు దేవరా మీ కంటే వేరే దిక్కవారయ్యా. నాకి కామోటే శరణవారయ్యా. కోమలాయమానందో పుట్టుగా నీకోట. కోమలాయమానందో పుట్టుగా నీకోట. భావింపగను వ్యక్తి భ్రమలో చెందిగా నీకు దిక్కవారయ్యా. నాకు కామోటే శరణవారయ్యా. నాయన సిద్ధ ఆ యొక్క పరశివయోగము అది నీకు సాధ్యము కాదు నాయన. పరశివయోగం అనగా సామాన్యం అనుకుంటున్నా. సామాన్యమటోని సద్గురుని నిజ గురుని శివ గురుని పూజ చేయి. సామాన్యమటోని మూడేళ్ళు బిచ్చమెత్తవలే 5 బండవల వంట చేయాలి. మూడేళ్ళు బిచ్చమెత్తవలే 5 బండవల వంట చేయాలి. 6వ వానికి భాగమివ్వాలి. 7వ వానికి పంచి పెట్టాలి. సాధ్యమటోయి సామాన్యమటోయి సద్గురుని నిజ గురుని శివ గురుని పూజ చేయుట సామాన్యమటోయి. పట్ట పగులు పట్టి కర్ర గొట్టాలి. చిక్కు చీకట్లో ఎండబెట్టాలి. పట్ట పగులు పట్టి కర్ర గొట్టాలి. చిక్కు చీకట్లో ఎండబెట్టాలి. రేయం పగులు లేని శవములు గమ్యమైన వంట చేయాలి. సాధ్యమటోయి సామాన్యమటోయి సద్గురుని నిజ గురుని శివ గురుని పూజ చేయుట సామాన్యమటోయి.
తూర్పు దేశము తిరుగుతుండాలి, తొమ్మిదలైదు పట్టి తేవాలి. బాలకా ఇంటివా? తూర్పు దేశము తిరుగుతుండాలి, తొమ్మిదలైదు పట్టి తేవాలి. పట్టి తెచ్చిన తొమ్మిదలను కాదులకు పట్టి పెట్టవ సాధ్యమటోయి సామాన్యమటోయి. సద్గురుని నిజ గురుని శివ గురుని పూజ చేయుట సామాన్యమటోయి. బాలక వింటుగా 6 గుర్రాల బండి కట్టాలి, 8 కళ్ళలు ఏచి పట్టాలి. 6 గుర్రాల బండి కట్టాలి, 8 కళ్ళలు ఏచి పట్టాలి. 9వని తోలమాలి, 10వాడు సవారి చేయాలి. సాధ్యమటోయి సామాన్యమటోయి. సద్గురుని నిజ గురుని శివ గురుని పూజ చేయుట సామాన్యమటోయి. బాలకా ఇంటివా? పట్ట పగులు పట్టి తల్లి లేని పిల్లని పెంచాలి, తండ్రి లేని వాడి పిచ్చి చేయాలి. తల్లి లేని పిల్లని పెంచాలి, తండ్రి లేని వాడిని పిచ్చి చేయాలి. కులము గోత్రము లేని వాడిని గరిక పుష్టి కట్టవలను. సాధ్యమటోయి సామాన్యమటోయి. సద్గురుని నిజ గురుని శివ గురుని పూజ చేయుట సామాన్యమటోయి. పట్ట పగులు పచ్చి కర్రగొట్టాలి, దాసునకు దాసు కావాలి, దేశదాసునకు దోషలొక్కాలి. దాసునకు దాసు కావాలి, దేశదాసునకు దోషలొక్కాలి. దాసుల మహాదాసు కావాలి, దంకా కొట్టి తీరాలి. సాధ్యమటోయి సామాన్యమటోయి. సద్గురుని నిజ గురుని శివ గురుని పూజ చేయుట సామాన్యమటోయి. స్వామి, తల్లియు తండ్రియు గురువు దైవము సమస్తము మీరలే నమ్మి మీ చెంత చేరి ఉన్న మీ చిద్దుణ్ణి మీ పాదపద్మములు పూజించే భాగ్యం లేదా స్వామి? ఓం నమః శివాయ. హరిహరాజుల కందగూడని పరమ గోప్యం పైన వాక్యము సిక్కునా నీకది దక్కునా
సుఖము కోరదే నాయన సిద్ధ అయినను కాని ఈశ్వరి అభిమతం కాశియోషంపదగు గాని కారణము మిగుల నీకివ్వకూడదు ఆమె వచ్చిన తదుపరి అడగవలెను నాయన సిద్ధ నా మనమరాలకు జగదీశ్వరి ఇచ్చుటకు రాబోతున్నది ఆమెను శరణ వేడుకును తదుపరి విచారించెదను అలాగనే స్వామి